మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం ఇప్పుడు మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. అయితే గత వారంలాగే ట్రాన్సిట్ అంతా ఉంది. సో నో చేంజెస్ ఇన్ దిస్ వీక్ ట్రాన్సిట్లో. సో మెయిన్గా మేషరాశిలో మరి ఉచ్చస్థితిలో రవి ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. ఇక వృషభ రాశిలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం కంటిన్యూ అవుతోంది. సింహంలో కేతు ఉన్నారు. అలాగే రాహు కుంభరాశిలోను, మేన రాశిలో కుజ శనుల యొక్క యుతి అయితే జరుగుతుంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టే కనుక వృశ్చికం, ధనస్సు, మకరం రాశుల మీదుగా చంద్రుని యొక్క ట్రాన్సిట్ కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూద్దాం. ఇప్పుడు మిథున రాశి వారికి సంబంధించుద్దాం. మిథున రాశి వారికి చూస్తే తృతీయంలో కేతువు, దశమంలో కుజుడు, అలాగే లాభంలో రవి, లాభంలో బుధుడు, మొత్తంగా ఈ రాశికి 4 గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తూ ఉంది మిథున రాశి వారికి సంబంధించి. కేతువు తృతీయ స్థానంలో మంచి పరాక్రమ స్థానంలో ఆయన బాగా యోగిస్తూ ఉన్నారు ఫర్ యువర్ విల్ పవర్, మీ విల్ పవర్ను పెంచుకోవటం కోసం. అలాగే దశమ స్థానంలో కుజుడు, అది ఒక దిగ్బలం ఆయనకు ఉండటం వల్ల కొంతవరకు ఏంటంటే, బట్ మార్స్ ఈజ్ ఏ ఫైటర్ ప్లానెట్, ఎక్కువ యుద్ధం చేయడానికి ఇష్టపడుతుంటాడు. దశమ స్థానాలు ఉండటం వల్ల ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లో కొంచెం ముందుకెళ్తుంటారు. అలాగే రవి బుధుల లాభస్థాన సంచారం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది రాశ్యాధిపతి బుధుడు చక్కగా లాభస్థానంలో ఉండడం, దిస్ ఇస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ అని మనం చెప్పాలి. ఎందుకంటే కొత్త పరిచయాలు అవడానికి కానీ, కొంతమందిని మీరు కలవటానికి కానీ. సో డెఫినెట్గా రవి ఉచ్చలో ఉండంగా ఇక్కడ మీకు యాక్చువల్గా బుధుడితో యుతి ఏర్పడటం వల్ల సమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ని మీరు కలవటానికి కానీ చాలా వరకు విత్ ఇన్ ద యువర్ సర్కిల్ చాలా ఇక్కడ ప్లస్ పాయింట్గా చెప్పచ్చు. ఎందుకంటే ఈ రవి యొక్క సంచారం కూడా అద్భుతంగా ఉచ్చస్థితిలో మీకు ఇక్కడ లాభస్థానంలో జరగటం, మీరు పెట్టే ఎఫర్ట్స్, చేసే కృషి, అలాగే ఎక్కడ టైం వేస్ట్ కాకుండా చాలా వరకు కూడా ముందుకు మీరు వెళ్ళే విధంగా రవి యొక్క సంచారం ఈ లాభస్థానంలో చాలా యోగిస్తుంది. మీ సిబ్లింగ్స్, తోబుట్టువులు కావచ్చు, సర్వెంట్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వీళ్ళ నుంచి మీకు ఎంతో కొంత ప్రయోజనం ఉండే విధంగా రవి యొక్క సంచారం బాగా ఇక్కడ అనుకూలంగా ఉంది. అలాగే రాశ్యాధిపతి కూడా బుధుడు చక్కగా లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల ఈ వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని కూడా నాకు లాభం కలిగే విధంగానే నేను ముందుకు వెళ్ళాలి అనే విధంగా మంచి నెగోషియేషన్ అండ్ క్యాలిక్యులేషన్ ప్లానెట్ బుధుడు. ఆ క్యాలిక్యులేషన్తో మీరు ముందుకు వెళ్ళడం వల్ల ఇంకా ప్లస్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ, ఆర్థిక ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో కానీ కొంచెం ఇక్కడ కుటుంబంలో సమ్ సిక్నెస్ అనేది కానీ, సో ఫ్యామిలీ రీచ్ సమ్ హడిల్స్, కొంచెం అవరోధాలు అనేవి కానీ ఎదుర్కొనే ఆస్కారాలు ఆది సోమవారంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కానీ, ఫ్యామిలీ పరంగా కొన్ని ఏమన్నా మనకి రెస్పాన్సిబిలిటీస్ వల్ల కలిగే అవరోధాల విషయంలో కానీ, అలాగే తీసుకునే లోన్స్ విషయంలో కానీ వారం ప్రారంభం ఆది సోమవారంలో కొంచెం కేర్గా ఉండటం అనేది ఈ రాశి వాళ్ళకి మంచిది. సో అలాగే ఇక 7th హౌస్లో చంద్రుని యొక్క సంచారం మంగళ, బుధ, గురువారాల్లో చంద్రుడు 7th హౌస్లో చక్కగా యోగిస్తారు ఆయన. అలాగే రాశ్యాధిపతి గురుడి యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ ఈజ్ ఇన్ యువర్ 7th హౌస్. కాబట్టి గురుడి యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ కూడా 7th హౌస్లో ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ మనం చూసినట్టు వ్యాపార పరంగా కానీ, అండ్ మ్యారిటల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇద్దరి మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉండే విధంగా కానీ, సో ఏదన్నా ఇలాంటి చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ వచ్చినా వాటిని మళ్ళీ మీరు ఆ రాశ్యాధిపతి గురుడు ఆ రాశిని చూసుకోవటం వల్ల ఓన్ హౌస్ లార్డ్ ఆ వచ్చే పొరపచ్చాలని వాటిని మళ్ళీ ప్యాచప్ చేసుకుని, హీల్ చేసుకొని, అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా, మంచి కమిట్మెంట్తో ఉండే విధంగా,
అలాగే మ్యారేజ్ మ్యాచెస్ వెతికే విషయంలో కూడా ఆ రాశ్యాధిపతి గురుడు ఆ రాశిని చూసుకోవడం వల్ల 7th హౌస్ లార్డ్ చాలా వరకు కూడా వ్యాపారపరమైన కాంట్రాక్ట్స్ పరమైన సో ఇలాగా అదర్స్ మీకు సహకరించే వాళ్ళ విషయంలో కొంతవరకు సపోర్ట్ చేసే వాళ్ళకి సంబంధించి మంచి న్యూట్రల్ రిజల్ట్స్ కలిగే విధంగా కూడా మనకి కనిపిస్తూ ఉంది వ్యాపారపరమైన విషయాల్లోనూ మంగళ బుధ గురువారాల్లో. అలాగే వారాంతానికి మనం చూసినట్లయితే కనుక ఈ రాశికి సంబంధించి మెయిన్గా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం మెయిన్గా చూస్తే కనుక ఇక్కడ అష్టమ స్థానంలో 8th హౌస్లో చంద్రుడి యొక్క సంచారం ఇది కొంతవరకు ఉద్యోగపరంగా మీరు తీసుకునే డెసిషన్స్, ఉద్యోగపరంగా మీరు చేసే పనిలో కొంత ఆరోగ్యపరంగా కొంత మీరు నలతగా ఫీల్ అయ్యే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వారం ప్రారంభం చంద్రుడి సంచారం కానీ వారాంతం చంద్రుడి యొక్క సంచారం కానీ కుజ శని ఇండ్ల మీదుగా ఉంది. ఈ కుజుడు శని ఇద్దరు కలిసి జనరల్గా మీకు ఇక్కడ 10th హౌస్లో ఉన్నారు. సో ప్రొఫెషన్ రీత్యా వచ్చే ఆర్గ్యుమెంట్స్, ప్రొఫెషన్ రీత్యా వచ్చే ఫ్రస్ట్రేషన్, ప్రొఫెషన్ రీత్యా కొంత డిస్టర్బెన్స్ అనేది ఈ కుజశనుల యొక్క ఎనిమీ ప్లానెట్స్ కంజంక్షన్ వల్ల ఏర్పడతా ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఈ సమయంలో సంయమనాన్ని పాటిస్తా లౌక్యంతో ముందుకెళ్తా ఉద్యోగపరమైన విషయాల్లో అగ్రెసివ్నెస్ అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్ సాటర్న్, యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్ కుజుడు. సో ఇక్కడ ఈ రెండిటి యొక్క యుతి దశమ స్థానంలో చాలా ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తూ ఉంటుంది. డోంట్ ఆర్గ్యూ, డోంట్ ఫైట్, బీ లో అంటే ఎందుకు తగ్గాలండి అనవసరంగా ఎందుకు. సో అలా కొంచెం ముందుకెళ్తే ఈ టైంలో అన్ని విధాలా మీకు ఫేవర్ అవుతుంది. అలాగే మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ వారంలో వీళ్ళకి ఏంటంటే దశమ స్థానంలో కుజశనుల యొక్క ఇది మాత్రమే కొంచెం ఇదిగా ఉంది తప్పించి మిగతా ఏ సందర్భాల్లో మీకు ఇబ్బంది లేదు. వాటి ధరణి గర్భ సంభూతం, నీలాంజన సమాభాసం, 2 నవగ్రహ శాంతి మంత్రాలు కుజుడికి శనికి చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఇద్దరివి చేసుకోవటం చేస్తే ఇంకా మంచిగా మీకు ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇంకా మంచిగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.